పోలవరం ప్రాజెక్టును పరుగులు పెట్టించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇక నుంచి ప్రతి మూడో సోమవారం పోలవరం అనే కార్యక్రమాన్ని చేపట్టింది. పెండింగ్ ప్రాజెక్టుల్లో పోలవరం ప్రాజెక్టుకు అత్యంత ప్రాముఖ్యతను కల్పిస్తూ పనులు వేగవంతం చేయడంతో పాటు కేంద్రం నుంచి నిధులు తీసుకురావడంపై సీఎం చంద్రబాబు దృష్టి సారించారు. గత 5 ఏళ్లుగా ప్రాజెక్టులో పురోగతి ఎంతవరకు వచ్చింది, ఇంకా ఏ పనులు పెండింగ్ లో ఉన్నాయనే అంశాలను అధికారుల నుంచి తెలుసుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం క్షేత్రస్థాయిలో పరిశీలనకు వెళ్లనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో ఇరిగేషన్ శాఖ అధికారులు ఏర్పాట్లు చూస్తున్నారు. గతంలో మాదిరిగానే పోలవరం పనులను వేగవంతం చేసేందుకు సీఎం చంద్రబాబు ప్రాజెక్టును సందర్శించి పనుల పురోగతిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటారు. క్షేత్రస్థాయిలో పర్యటించి నిర్మాణ పనుల స్థితిగతుల్ని పర్యవేక్షిస్తారు. ప్రాజెక్టు అధికారులతో అక్కడే సమీక్ష నిర్వహించి భవిష్యత్తులో చేపట్టాల్సిన పనుల ప్రాధాన్యత క్రమంపై ఒక అంచనాకొస్తారు. ఏ పనికి ఎంతెంత సమయం పడుతుంది, ఎంత వ్యయమవుతుంది, ఇలాంటి అంచనాలను సిద్ధం చేసేందుకు నిపుణుల కమిటీలకు మరికొంత సమయం ఇవ్వాల్సి ఉంది. గతంలో కంటే ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు నిర్మాణ వ్యయం మరింత పెరిగే అవకాశం ఉండడంతో ఆ నిధులను కేంద్రం నుంచి తీసుకురావడం ప్రభుత్వం ముందున్నటువంటి అతిపెద్ద బాధ్యత. ఇరిగేషన్ అధికారులతో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. పోలవరం సహా వివిధ ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణాల స్టేటస్ అడిగి తెలుసుకున్నారు. సోమవారం పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు సందర్శించే అవకాశం ఉంది. శ్వేతపత్రాల విడుదలకు సిద్ధమవుతోంది ఏపీ ప్రభుత్వం. గత పాలనకు ఇప్పటికీ వ్యత్యాసం చూపించాలని భావిస్తున్నారు సీఎం చంద్రబాబు. సమయపాలన ఖచ్చితంగా పాటించాలని నిర్ణయించుకున్నారు. ఉదయం 10 గంటల నుంచి 6 గంటల వరకు సచివాలయంలోనే ఉండబోతున్నారు సీఎం. మరొక వైపు రెగ్యులర్ గా సచివాలయానికి రావాలని తనను కలిసిన మంత్రులకు సూచించారు చంద్రబాబు. పరిపాలనా పరంగా పూర్తి స్థాయి అవగాహన కూడా పెంచుకోవాలంటూ కూడా మంత్రులకు దిశానిర్దేశం చేశారు.